అందుబాటులోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అందరూ చేస్తుంటారు. కానీ మనమందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎవరు ఈ రాజకీయ చరిత్రలో ఒక చెప్పిన మాట కోసం పరితపించి పనిచేసిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో గాని రాష్ట్రంలో ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. వాటికి ఆ విధంగా నికార్చుగా చెప్తూ ప్రజలే పోతాం. నేను అన్నాను జగన్ రెడ్డితో, అన్న సత్యహరిచంద్రుడు కూడా ఇట్లాగే సత్యం నిజం చెప్పని చెప్పేసి ఆడపోయి కాటికాబలై కూర్చున్నాడు. నిజాలు ఎవరికి నచ్చవున్నా అబద్దాలతో పోతూ ఉంటేనే చూడు చంద్రబాబు 4 సార్లు అయినాడు, అందరినీ చేసుకుంటూ పోతున్నాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటారు. మన ఎవరు మిస్సింగ్ లేదని వాళ్ళే చెప్పి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినాయని చెప్పి మొన్న చూస్తుంటే అదేదో పొట్టు వచ్చిందని చెప్పారు వాళ్ళు, సిబిఐ వాళ్ళు. అవన్నీ ముందే తెలుసు వాళ్ళకు. ఎలక్షన్స్ టైంలో చెప్పరు, ఎందుకంటే మనకు అవుతుందని ఎలక్షన్లు అయిపోయినాక సిబిఐ వచ్చి అదంతా ఏంది లేదంటే ఉత్తుతాం మాట్లాడు. మరో తప్పుడు ప్రచారం చేసిన వీళ్ళనేమన్నారు. చాలా మందికి తెలుసు, అప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు అంతా కట్టడం కానీ 15 ఫైనాన్స్ డబ్బులంతా దాంట్లోకే పంపించేవాళ్ళు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట 4 రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన 4 రూపాయల 50 పైసలు కొనేవాడు. ఇప్పుడు మనం దగ్గర 2 రూపాయల 49 పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి. దాన్ని కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలు అంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు. దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పచ్చు. దీనికంతా ఆయన చెప్పేవాడు, బట్టన్ నొప్పేది ఏముంది, ముస్లాం కూడా ఒత్తుతుంది బట్టన్ అని చెప్పేసి. మళ్ళీ ఈ ముసలోడు ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? ఎన్ని హామీలు ఇచ్చినది నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు. యాక్చువల్గా నేను ఆ హామీల గురించి కూడా సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల. పేదలకు చేయాలి, చెప్పిన మాట నిలబడాలా అని చెప్పేసి మన యాప్ ఏదైనా చెప్తా అంటే సార్లు ముందు అధికారంలోకి వస్తుందని ఈ యాప్. జనాలు యాప్ నమ్ముతున్నారు, అబద్ధాలనే నమ్మినారు. ఈరోజు అంటున్నారు మాకు ఇవి పెంచినారు అని చెప్పి. జగన్ రెడ్డి శిలకకి చెప్పినాడు. ఈ కాదయ్యా, ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు. నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను, ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి సంపద సృష్టిస్తానన్నాడు. నా తెలిసి మనకేమో 1,00,00,000 కోట్లు తెచ్చినాడు, మనకి 1,00,000 కొట్టినాడు. అతని సంపద ఆ విధంగా ఉంటుంది. నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేసుకుంటూ పోతాం. మనకు అంతే. నేను ఎప్పుడు చెప్తుంటే ఒక రాజు కథ. అతను రాజు నీకు 1000 ఏనుగులు బలం అంటే బంగారం ఇమ్మంట అంటాడు. ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం అడిగితే నువ్వు చెప్పినది అబద్ధమే, నేను చెప్పినది అబద్ధం, ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి. అట్లా కూడా మన యొక్క పరిస్థితి. నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటూ పోయినాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటు దానిలోకి పోతే అంటూ ఉంటారు, మేము ఇందిరమ్మ టైం నుంచి కరెంటు కట్టడం లేక మాకు ఇప్పుడే నుంచి బీకుతున్నారు అంత కరెంట్. ఇందిరమ్మ టైం నుంచి కట్టగా పీకరేమో కానీ చంద్రబాబు ఉండే మాత్రం కట్టడం కట్ చేస్తారు. చూసాం ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బషీర్బాగ్ దగ్గర రైతాలు అందరూ ధర్నా చేస్తే కాల్పులు చెప్పినాడు చంద్రబాబు. ఈ సంపద సృష్టి ఇవన్నీ కూడా డొల్ల, అన్ని అబద్దాల యొక్క మాటలు. దయచేసి ప్రజలు కూడా ఇంకా టైం ఉంది, ఆ జమిలీ వచ్చే 3 ఏళ్లలోనూ అయిపోతుంది. 18,000 ఇచ్చానంటే 15,000 ఇచ్చానంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎవరికి 10,000 కాదు కదా, ఏందే కానీ ఇచ్చింది అట్లా 18. ఇంకా అవన్నీ ఇదిగా ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా తగపన్నామనే మాటలు అనేకలేదు. ఎందుకంటే
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంతకుముందు చెప్పిన 4 సార్లు మనం తెలిసి నెత్తికి తెచ్చుకున్నాం కదా ఈ సమస్య. నేను ఎప్పుడు అంటా అన్న వీళ్ళకు లేదు అంటే జనం దగ్గరికి ఎత్తుకున్నా అంటే మా యొక్క పెద్ద బలహీనత. వాళ్ళ తరపున మనం పోరాడాలి కదా, వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా, వాళ్ళ తరపున ఇది చేయాలి అన్న, వాళ్ళ తరపున మనం అన్ని చేస్తాను. కానీ వాళ్ళు మనల్ని వద్దనుకొని అవుతుందికి పోయినారు కదన్న, వాళ్ళకు ఈయన గురించి తెలియాలి కదా, వీళ్ళ గురించి తెలుస్తేనే కదన్నా. లేదు ఇప్పుడు చూడు 6 నెలలు 8 నెలలు అయింది, అప్పటికే రోడ్ల మీద తిప్పుతున్నాడు. అప్పుడు అధికారంలో ఎప్పుడో ఉండలే, అందరినీ ఇంటికి పంపించా మీకోసం. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జనం కోసం పోరాడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్. చాలా మంది ఇప్పుడు దానిల కోసం దీనిల కోసం అటు ఇటు దుక్కుతా అంటాం. నేను ఎప్పుడు అంటున్నా, ఒక మనిషికి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు నిలబడితేనే వాడు నాయకుడుగా ఎదుగుతాడు. కష్టాలు ఇచ్చినప్పుడు వంగిపోయి అంత బాగా జరుగుతున్నప్పుడు నేనే హీరో అంటే వాడు నాయకుడు కాదు. సో ఇలా పోయిన వాళ్ళను చాలా మంది నాయకుల్ని తయారు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరున్నా లేకున్నా కొత్త నాయకత్వంతో ముందుకు నడుస్తాం, ప్రజల తరఫున పోరాడతాం, ప్రజల గొంతుకై నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతన్నలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరొక్కసారి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.